ఏదైనా కొత్త వంటకం నేర్చుకోవాలంటే ఏం చేస్తారండి? ఒకప్పుడు అయితే వంటల పుస్తకం ఫాలో అయ్యేవారు. మరి ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ క్లిక్ చేస్తే చాలు ఎన్నో రకాల వెరైటీ రెసిపీస్ మన ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. మరి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నోరూరించే వంటకాన్ని పరిచయం చేస్తూ ప్రతిరోజు 2 వెరైటీ రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంది మై కిచెన్ 65. మరి ఇవాళ మన గెస్ట్ ప్రసన్న లక్ష్మి గారు. ప్రసన్న లక్ష్మి గారు మనకు ఏం వెరైటీ రెసిపీస్ పరిచయం చేస్తున్నారో చూద్దాం పదండి. ఓకే వ్యూయర్స్, మనం ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న గారి ఇంట్లో ఉన్నాం. మరి లక్ష్మీ ప్రసన్న గారు మన కోసం ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో అది తెలుసుకుందాం. హాయ్ లక్ష్మీ ప్రసన్న గారు. హౌ ఆర్ యు? యా ఫైన్. ఈ రోజు మా కోసం ఏమేమి వంటకాలు ప్రిపేర్ చేసి పెడుతున్నారు? ఫస్ట్ వచ్చేసి కాందాన్ బాత్ అండి. కాందాన్ బాత్. యా, దిస్ ఇస్ కర్ణాటక స్పెషల్. కర్ణాటక స్పెషల్ ఐటమ్. ఓకే, మరి మా కిచెన్ 65 మీ కిచెన్ లోకి వస్తే మమ్మల్ని కర్ణాటక తీసుకెళ్తున్నారు. ఓకే, మరి కాందాన్ బాత్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా మాకు? ఓకే అండి. కాందాన్ బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రైస్, ఆయిల్, ఉల్లిపాయలు, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, మొగ్గ, సాల్ట్, పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు, బెల్లం, పచ్చి కొబ్బరి. కాందాన్ బాత్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూసాం కదండి. మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్ లోకి వెళ్దాం. ఓకే లక్ష్మీ ప్రసన్న గారు, ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగిద్దాం. ఇందులో ఆయిల్ వేయండి. ఇది మనకి స్నాక్ ఐటమ్ కాందాన్ బాత్? లేదండి, రైస్ ఐటమ్. రైస్ ఐటమ్. ఓకే, ఆనియన్ వేసుకోవాలండి. కొద్దిగా నూనె వేడెక్కాక ఇందులో ఆనియన్ వేసిస్తే. రైస్ ఐటమ్ అన్నారు కదండి, మనం డైరెక్ట్ గా దీన్ని తినేసేయచ్చా లేకపోతే సైడ్ డిష్ గా ఇంకా ఏమన్నా? దీనికి పుదీనా పచ్చడి ఉంటుందండి Okay. సైడ్ డిష్ గా. అది వేసుకొని తింటే బాగా టేస్ట్ గా ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ ఇది మైసూర్ మహారాజ్ కి చాలా ఇష్టం అట. ఆహా. అందుకే వాళ్ళు కాన్స్ కాబట్టి Okay. ఈ నేమ్ అలా కాందాన్ అనే బాత్ అనే పేరు అనేలా వచ్చింది. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఈ ఐటమ్ మరి? మా వాళ్ళందరూ కొద్దిగా బెంగళూరులోనే ఉంటారండి, మా రిలేషన్స్ మొత్తము. వాళ్ళు చేసి పెట్టింటే ఒకసారి అడిగాను ఎలా చేయాలని, ప్రాసెస్ అడిగి నేను నేర్చుకున్నానండి. రెడ్ అయిపోయిందండి ఆనియన్. ఇందులో కొద్దిగా పలావ్ ఆకు వేద్దాము. అలాగే కొద్దిగా చెక్క, దాల్చిన చెక్క, పూత, మొగ్గ అండి, లవంగం అండి, తీసుకున్న రైస్ కి సరిపడా వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అంటే ఈక్వల్ గా క్వాంటిటీ. రైస్ 1 కప్ అయితే ఇది 1 కప్ ఆనియన్. ఆనియన్ తీసుకోవాలి కంపల్సరీ. అలా అయితేనే టేస్ట్ గా ఉంటుంది. ఓకే అండి, అయిపోయింది. బియ్యం వేసేద్దామండి. కడిగి పెట్టుకున్న బియ్యం వేసి పెట్టాను. ముందుగానే నానబెట్టి పెట్టాను. ఒక 10-15 minutes ఎనఫ్. అది వేసేసి బాగా స్మెల్ వస్తానండి. అన్ని మసాలా మసాలా వేసాను కదా. కొద్దిగా సాల్ట్ వేసేసి నీళ్ళు వేసేస్తే అయిపోతుంది. నీళ్ళు వేసేద్దాం. ఇది కూడా అంతే, ఎక్కువగా వేయకుండా. మరి ఎందుకంటే ఆనియన్స్ ఉంటాయి కదా, కొద్దిగా 1 glass కి 2 వేయకుండా 1.5 అలా అయితే చాలు. 2 వేయద్దండి. ఒక 1 glass రైస్ కి 1.5 చాలు చాలు. మామూలుగా అయితే మనం 2 వేస్తుంటాం కదా ఇంట్లో. అలా వేయకుండా, ఎందుకంటే ఆనియన్స్ ఉంటాయి కదా ఇందులో, అది కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది కాబట్టి అక్కర్లేదు. 1.5 చాలు. ఇలా కొద్దిగా సాల్ట్ వేద్దాము. ప్రతిరోజు రైస్ ఐటమ్ తిని ఇలా వీక్లీ వన్స్ ఏదో ఒక రోజు ప్రిపేర్ చేసుకోవచ్చు. చేస్తుంటారండి వంటల ప్రయోగాలు? చాలా అండి, టీవీలో కంపల్సరీ చేస్తానండి. ఎలా చేస్తారండి? బుక్స్ చదివా? లేదండి,
టీవీ చూస్తూ ఉంటాను. ప్లస్ బంధువులు ఎవరైనా చెప్పినా ఎక్కడైనా ఏమైనా తిన్నా కూడా కంపల్సరీ ఫస్ట్ చేసి చూస్తాను అనమాట. నచ్చితే ఎక్స్పెరిమెంట్ చేసేస్తాను. ఏం చేస్తుంటారు లక్ష్మీ ప్రసన్న గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు హైదరాబాద్ లో? 5 years. రీసెంట్ గా వచ్చాము. 5 years రీసెంట్ గా వచ్చారు. ఓకే, ఎంతమంది పిల్లలండి? 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. మరి ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అబ్బాయిలు లేరనా? అలా ఏం లేదండి. అలా ఏం లేదా? ఈ రోజు రేపట్లో ఎవరైనా ఒకటే, పాప అయినా ఒకటే, బాబా అయినా ఒకటే. ఓకే, ఏం చదువుతున్నారు మరి? పెద్ద అమ్మాయి 5th class, సెకండ్ అమ్మాయి 1st class. ఫస్ట్ క్లాస్. ఇంకా వాళ్ళతో సరిపోతున్నారు. ఈవినింగ్ రాగానే ఆఫీస్ కూడా ఓన్ ఆఫీస్ అండి, వెళ్తూ ఉంటాను. ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? కార్పొరేట్ అడ్వైజర్స్ అండి. ఓకే, నేను టైంలో వెళ్తూ ఉంటాను కంపల్సరీ. ఓకే, మీరు కూడా వెళ్తుంటారా? హౌస్ మేకర్ విత్ ఆఫీస్. ఓకే, అన్ని చూసుకుంటూ ఉంటారనమాట. అర్థం. మరి పిల్లలు వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ రోజు ప్రిపేర్ చేసి పెడుతుంటారు? చాట్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటానండి. చాట్ ఐటమ్స్ ఎక్కువగా లైక్ చేస్తారు. పిల్లలు అవే తింటారు కదా, అవి ఎక్కువ చేస్తుంటాను. ఈవినింగ్ రాగానే నాకు ఇవద్దు మరి అవుట్ సైడ్ ఫుడ్ కావాలని ఎప్పుడైనా గొడవ చేస్తుంటారా? అది తినకూడదు అనేసి నేను ఇంట్లో చేస్తాను. నాకు ఇదే వద్దు అది కావాలని మరి ఎప్పుడైనా గొడవ? అలా ఏం చేయరండి. మోస్ట్లీ ఇప్పుడు చాట్ ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయి నాకు. పానీపూరి అంటూ, బేల్పూరి అంటూ, కట్లెట్ ఆల్మోస్ట్ అలా ఇంట్లో నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నారండి ఐటమ్స్ అన్ని? అలా ఏం లేదండి, చూస్తూ చూస్తూ అంతే చేయటము, లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్ లో తింటే చూసి నేర్చుకోవటము అంతే. మొత్తానికి పిల్లలకి బయట ఫుడ్ చాలా తక్కువ. ఇంకా మామూలు జంక్ ఫుడ్ అయితే తింటూనే ఉంటారు పిల్లలకి, కామను. ఇదైతే ఇంట్లో చేస్తుంటారు. దేంట్లో మీరు ఎక్స్పర్ట్ అండి? బాగా ఏ ఐటమ్స్ ఎక్కువగా చేస్తుంటారు మీరు? ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వచ్చండి. ఎక్స్పర్ట్ అంటే తినవాలి చెప్పాలి, ఇప్పుడు మీరు తిని చెప్పాలి అంతే. షాపింగ్ అది బాగా చేస్తుంటారు? మోర్ క్రేజీ. జనరల్ గా లేడీస్ షాపింగ్ అంటేనే క్రేజీ. బాగా ఎక్కువ షాపింగ్. ఎవరితో ఎక్కువగా చేస్తుంటారు మరి షాపింగ్? మా వదిలితోనే అండి. ఇద్దరం వెళ్తూ ఉంటాం. 100% ఇద్దరమే బయటకు వెళ్ళేది. తను నేనే వెళ్తాను. వదిన కూడా హైదరాబాద్ లోనే ఉంటారు? తను అమీర్పేటలో ఉంటారు. అమీర్పేటలో ఉంటారు. ఇద్దరమే వెళ్తూ ఉంటాం. షాపింగ్ వెళ్దామని 3 రోజులు ఫోన్ చేసేస్తాను వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా అమీర్పేట ఏరియా మొత్తం షాపింగ్ ఏరియా కాబట్టి మీరే అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఓన్లీ అమీర్పేట, చార్మినార్ ఏంటంటే వెళ్ళిపోతుంటాం. ఇద్దరు అమ్మాయిలే కాబట్టి వాళ్ళకి కూడా అన్ని ఆర్నమెంట్స్ అన్ని తీసుకుంటుంటారు. ఇంకా ఏం నేర్పిస్తున్నారండి వాళ్ళకి? అదర్ యాక్టివిటీస్ ఏమైనా నేర్పిస్తున్నారా? పెద్ద అమ్మాయి అబాకస్ కి వెళ్తుందండి. చిన్న అమ్మాయిని అబాకస్, సంగీతం వచ్చు వాళ్ళకి. షీ నోస్ డాన్స్ ఆల్సో. మీకు ఇంట్రెస్టా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం? నా ఇంట్రెస్ట్ నా ప్రెజర్ ఏం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్లస్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పుడు డాన్స్ నేర్చుకొని మానేసాను మధ్యలో. దానివల్ల కంప్లీట్ చేద్దాము. ఏం నేర్చుకున్నారు? నేను భరతనాట్యం నేర్చుకున్నారు. అంటే దాదాపు నాట్యం 9th వరకు అండి. 10th కామన్ గా ఇంట్లో మానిపించేస్తారు చదవరు అన్నట్టు. 9th వరకు చేశాను, తర్వాత మానేసారు. డాన్సింగ్ దాదాపు అందరు నేర్చుకున్న వాళ్ళందరికీ సంగీతం నాలెడ్జ్ కూడా ఉంటుంది. మరి సింగింగ్ అలా ఏం లేదు, ఇంట్లో ఊరికే పాడుతూ ఉంటాను అంతవరకే, కానీ పెద్దగా సంగీత విద్వాంసం అయితే కాదు. స్కూల్లో నేర్చుకున్నారా? ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారా? లేదండి, భరతనాట్యం బయట ఇన్స్టిట్యూట్ లో, స్కూల్ లెవెల్ ప్లస్ బయట ఇన్స్టిట్యూట్ లోనే నేర్చుకున్నారు. నేను ఫ్రమ్ రాయలసీమ, కర్నూలు అనమాట. అక్కడే నారాయణ స్వామి గారు అనేసి ఆయన నేర్పించారు. మరి అత్తగారు ఊరు ఎక్కడండి? కర్నూలు అండి. కర్నూలు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాము. కంపల్సరీ 5 years అయిందండి హైదరాబాద్ వచ్చి. తను వచ్చి చాలా రోజులు అయిపోయింది. మా పెళ్లి 10 years అయింది. తను వచ్చి చాలా రోజులు అయింది. బట్ ఇంకా నేను ఇక్కడ ఉంటున్నానంటూ నేను వచ్చేసాను. ఓకే, మీరు కూడా వచ్చి 5 years అయింది. ఓకే, మరి కర్నూలు నచ్చిందా మీకు? హైదరాబాద్ నచ్చిందా? దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్. ఏదో ఎక్కువగా నచ్చింది? నా ఎన్విరాన్మెంట్ ఎక్కువగా? సిటీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ సిటీ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. కొంచెం ఊర్లలో అంటే మనకు డిఫరెంట్ ఉంటుంది. అది వేరే అట్మాస్ఫియర్. నా ఊరు అని చెప్పి మా వాళ్ళు ఇక్కడ ఇండివిజువల్ లైఫ్. ఓకే లక్ష్మీ ప్రసన్న గారు, మనం రైస్ వేసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఎంతసేపు పడుతుంది మనకి? విజిల్స్ రావాలా? 2 విజిల్స్, 3 వద్దండి. మరి మామూలుగా అయితే మెత్తగా అయిపోతుంది. ఇది కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ గా ఉంటుంది కదా, 2 అయితే చాలు.
మనం చట్నీ కూడా యాడ్ చేసుకొని కలుపుకునే వీలుగా ఉండాలి కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే అండి లక్ష్మీ ప్రసన్న గారు, మనకు ప్రెజర్ వస్తుంది కదా, కంప్లీట్ అయిపోయి ఉంటుందా? ఓకే అండి, చూద్దామండి. ఓకే అండి, అయిపోయింది. మనకి ఇంకా ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది. ఉడికిపోయింది కదా అంతా బాగా దగ్గరగా, మసాలా అంతా బాగా అయిపోయింది. ఒక్కసారి కలిపి ఓకే అండి, అయిపోయింది. దీనికి పుదీనా పచ్చడి అండి. పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి, ముందుగానే చేసి ఉంచాను. ఓకే అండి, దానికి కావాల్సిన పదార్థాలు పుదీనా, బెల్లము, చింతపండు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుని పోపు పెట్టడం పైనుంచి. జనరల్ గా మనం చట్నీలో బెల్లం వేసుకోము, దీనికి కొద్దిగా టేస్ట్. ఇందులో ఓన్లీ మసాలా ఒకటే కదా ఉండదు, కొద్దిగా తీయగా ఉంటే రెండు మిక్స్ తో బాగుంటుంది. ఓకే, దానికి మనకి విత్ పుదీనా చట్నీ ఉంటేనే టేస్ట్ అన్నమాట. ఓకే లక్ష్మీ ప్రసన్న గారు, మనకి పుదీనా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది, మరి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? కొద్దిగా టేస్ట్ చూసి చెప్తారండి. ఓకే అండి, కాందాన్ బాత్ రెడీ అయిపోయింది. మీకు టేస్ట్ చూసి చెప్పండి ఒకసారి. కొద్దిగా తిక్కగానే కలపండి, బాగా టేస్ట్ ఎక్కువగా డామినేట్ చేయాలి. పుదీనా పచ్చడి ఎక్కువ డామినేట్. దీనికి ఇప్పుడు కాందాన్ బాత్ స్పెషాలిటీ. జనరల్ గా ఫ్రైడ్ రైస్ అవి తింటూ ఉంటాం కదా. ఎలా ఉందండి? స్పెషల్ గా ఉందండి నిజంగా. మీరు చెప్పినట్టు పుదీనా చట్నీ వల్లే కాందాన్ బాత్ కి టేస్ట్ వచ్చిందండి. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, సూపర్ గా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఒక మంచి రెసిపీ కాందాన్ బాత్ టేస్ట్ చేశాం కదా. మరి నెక్స్ట్ ప్రసన్న లక్ష్మి గారు మన కోసం ఏం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ మా కోసం ఏం రెసిపీ పరిచయం చేస్తున్నారు? బీరకాయతో పిండి మిరియం అండి. బీరకాయతో పిండి మిరియం. ఓకే, మేమే బీరకాయతో పిండి మిరియం అంటే చాలా వెరైటీగా ఉంది. మరి ఇది స్నాక్ ఐటమ్ అండి? కర్రీ లాగా వేడి వేడి అన్నంలో వేసుకొని బాగా తినొచ్చు, రైస్ తో తినొచ్చు. ఓకే, మరి లేట్ ఎందుకు, మరి బీరకాయతో పిండి మిరియం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే అండి, బీరకాయ పిండి మిరియం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి, బియ్యం పిండి, మిరియాల పొడి, పోపు దినుసులు, ఆయిల్, పాలు. బీరకాయతో పిండి మిరియం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూసాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలండి? మనం బీరకాయలండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేస్తే సరే. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ప్రసన్న లక్ష్మి? ఇది మా అత్తగారి ఇంట్లో ఎక్కువగా మా అత్తయ్య చేసేదటండి. ఓకే, ఇంకా తర్వాత మా ఇంట్లో నేర్చుకున్నాను. మరి పేరు ఫస్ట్ లేదండి, నేనేం పెట్టలేదు, అత్తగారే పెట్టారట. మరి వాళ్ళతో ఎవరు చేశారో నాకు తెలీదు. నేను ఇలాగే పిలుస్తారండి దీన్ని, బీరకాయ పిండి మిరియం. పాన్ పెట్టేస్తున్నామండి. ఓకే అండి. ఓకే అండి, కొద్దిగా ఆయిల్ వేయండి. ఓకే అండి. ఓకే అండి, నూనె వేడెక్కింది, వేసేస్తాను పోపు. ఓకే అండి, ఈ బీరకాయలు వేసేస్తాము. ఓకే, మరి బీరకాయతో పిండి మిరియం అన్నాం కదా, ఏదైనా పిండి యాడ్ చేసుకుంటామంటే మనం ఇక్కడ బియ్య పిండి యాడ్ చేస్తాను. అంతే బీరకాయ పిండి మిరియము, లైట్ గా బియ్య పిండి యాడ్ చేస్తాను. 2 పచ్చిమిర్చి వేస్తాను లైట్ గా.
కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసేద్దాము. ఓకే అండి. మిరియాల పొడి వేద్దామండి కొద్దిగా. ఓకే అండి. లైట్ గా మిరియాల పొడి. ఆల్రెడీ మిర్చి యాడ్ చేసుకున్నా, ఈ పెప్పర్ కూడా మనకి స్పైసీగా ఉంటుంది. పాలు పడతాయి కదా కొద్దిగా, ఇందులో పాలు కూడా వేయాలండి. బియ్య పిండి పాలు రెండు పడతాయి కాబట్టి కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం. కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా మూత పెట్టేద్దాము. ఓకే. డబ్బలు మెత్తగా అవుతాయి కదా, కొద్దిగా వాటర్ వేసి సరిపోతుందా? సరే. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసేసి కాసేపు అయ్యాక బియ్య పిండి కలుపుదామండి. అందులో ఎంతసేపు ఉంచుకోవాలండి మనం? 2 minutes అయితే చాలు. 2 minutes సరిపోతుంది. బీరకాయ త్వరగా పడుతుంది కదా, మెత్తగా పడుతుంది అబ్బా. 2 minutes అయితే చాలు. నేను బియ్య పిండి నీళ్ళు కలిపేసి నీళ్ళు వేయటం. ఓకే, మనకి రెడీ అయిందేమో లేదో చూద్దామా? ఉడిపోయిందండి. డబ్బల దగ్గర పడ్డాయి. కొద్దిగా బియ్య పిండి ఇవ్వండి, ఇందులో కలిపేస్తాను. అదంతా దగ్గరగా వచ్చేసింది. మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకుంటాను. ఓకే, వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే కొద్దిగా వాటర్ వేయండి. సిమ్లో పెట్టి కొద్దిగా వాటర్ వేయండి. ఇంకొంచెం వేయండి. కొద్దిగా వాటర్ వేయండి. లైట్ కొద్దిగా వేయండి. చాలు. ఓకే అండి, ఇది అయిపోయింది. కొద్దిగా చల్లబడ్డాక పాలు కలిపేద్దామండి ఇందులో. ఓకే అండి, ఆఫ్ చేయనా? యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పాలు వేస్తే మనకి గ్రేవీ గ్రేవీగా కొద్దిగా అన్నంకు బాగా కలుపుకొని తినచ్చు కదండి. ఇంకొంచెం వేయించండి పాలు. ఓకే అండి. పచ్చిపాలే కలుపుకోవాలండి, లేకపోతే కాగబెట్టిన పాలు? కాగబెట్టి చల్లార్చిన పాలు. కాగబెట్టి చల్లార్చిన పాలు కలిపితే సరిపోతుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్. బీరకాయ కదా బాగా లైట్ గా ఉంటుంది. ఆ మిరియాల పొడి అంటే కొద్దిగా బాగా హెవీగా డైజెషన్ అది కూడా బాగా అవుతుంది కదా, బాగుంటుంది. ఓకే అండి, అయిపోయిందండి. అయిపోయిందండి. ఇది ఒక బౌల్లో తీసుకుందామా? ఓకే అండి. స్పెషల్ ఐటమ్ అలా ఏం కాదండి, మా అత్తగారి వంటకం ఇది. అత్తగారి వంటకం. దీనిపైన కొత్తిమీర పెద్దవాళ్ళ వంటలండి హెల్తీగా మంచిగా ఉంటుంది. మరి మీరు పెళ్లికి ముందు నేర్చుకున్నారా, తర్వాత? ఇదైతే పెళ్లి తర్వాతనే నేర్చుకున్నాను. అంతకుముందు వంట వచ్చా మరి మీకు? పెళ్లి చేసేదండి లైట్ గా, కొంచెం ఇప్పుడు ఇంకా అన్ని వంటలు ఇంప్రూవ్ అయ్యారు. వెరైటీ వెరైటీగా నేర్చుకున్నారు పెళ్ళయ్యాక. పిల్లల కోసం మీకోసం చేస్తూ ఉంటాను. ఓకే స్వాతి, పిండి బియ్యం రెడీ అయిపోయింది. ఓకే, నేను టేస్ట్ చూసి
చెప్పండి. ఓకే, బీరకాయతో కర్రీ ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇప్పుడే తెలిసిందండి. అంటే జనరల్ గా పాలు పోసి చేసుకుంటాం, మామూలుగా ఫ్రై లాగా చేసుకుంటాం, కానీ మనం బియ్యం పిండి పాలు రెండు మిక్స్ చేసి చేసుకుంటాం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా బాగుందండి బీరకాయతో పిండి మిరియం, చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుందండి. కాందాన్ బాతేమో మా పెద్దమ్మాయికి ఇష్టం అండి బాగా. ఓకే, పిండి మిరియం ఏమో చిన్నమ్మాయికి ఇష్టము. ఇద్దరికి ఇష్టం అనమాట. మా పెద్దమ్మాయి మేఘన, మరి రెండో అమ్మాయి వర్షిణి. ఓకే, ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్. ఓకే, అంటే వీక్లీ వన్స్ చేసి పెడుతుంటారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, ఇంత మంచి రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్స్ స్వాతి. ఏబిఎన్ ఛానల్ వాళ్ళకు కూడా అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వాతి గారు. ఓకే అండి, చూసారుగా ఇవాళ కిచెన్ 65 ప్రసన్న లక్ష్మి గారు పరిచయం చేసిన 2 వెరైటీ రెసిపీస్ టేస్టెడ్మే కాకుండా బాగా ఎంజాయ్ చేశారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ స్వాతి.